రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి, చిన్నలకి, అర్చక పురోహితులకి, విశ్వకర్మ జాతి గురువులకి, మహిళా సోదరిమణులకి, యువతకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, విశ్వకర్మలు చాలా చోట్ల అన్యాయానికి గురై కుల వృత్తులు నశించి కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి చాలా ఇబ్బందులలో ఉన్నారు. అవన్నీ ఆలోచన చేసి త్వరలో కార్పొరేట్ లెవెల్ సంస్థలు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు కొండోద నరసింహాచారి జీవిత చరిత్ర ఏంది, కొండోద నరసింహాచారి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించక ముందుకు కొండోద నరసింహాచారి ఏం చేసేది, కొండోద నరసింహాచారి రాజకీయ ప్రస్థానం ఏంది, కులవృత్తి ప్రస్థానం ఏంది, ఏం చేసేవాడు, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత ఎన్ని దక్కా మొక్కలు తిన్నాడు, ఎంతమందికి సహాయ సహకారాలు అందించారు, కొండోద నరసింహాచారిని మోసం చేసిన వాళ్ళు ఎంతమంది, కొండోద నరసింహాచారి నమ్మిన కుటుంబం, మోసం చేసిన కుటుంబం ఎవరు వాళ్ళు, కొండోద నరసింహాచారి ఎవరన్నా మోసం చేసిండా, కొండోద నరసింహాచారిని ఎవరినన్నా మోసం చేసిండా అనే అన్ని పూర్తి విషయాలు, పూర్తి వివరాలు త్వరలో ఒక పూర్తి ఇంటర్వ్యూ ఉండబోతుంది నాది. ఆ ఇంటర్వ్యూలో పూర్తి చరిత్ర ఒక 3-4 ఎపిసోడ్లు అవుతుండొచ్చు. సండేనా లేకపోతే మండేనా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. త్వరలో విడుదల చేస్తాం. ఎందుకోసము, కొండోద నరసింహాచారి తిన్నటువంటి దక్కా మొక్కలు, ఇబ్బందులు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఇవన్నీ విన్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడరు. ధైర్యంగా టైగర్లాగా పోరాటం చేస్తారు. కొండోద నరసింహాచారి సిద్ధాంతం ఏంది? పోరాటం చేయడమే. చేతులు ముడుచుకొని చేతులకు గాజులు వేసుకొని కూర్చోవడం కాదు. పోరాటం చేసి, ఉద్యమం చేసి, ఉద్యమించి విశ్వకర్మలకు మంచి రోజులు తేవడం, విశ్వకర్మలు ఉన్నతమైన స్థానాలలో ఉండే విధంగా చూడడం, అదే కొండోద నరసింహాచారి లక్ష్యము, గమ్యం. కాబట్టి రిలీజ్ అయ్యే 2 రోజుల ముందు కూడా గ్రూప్లలో మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. టోటల్ జీవిత చరిత్ర ఉంటుంది. ఏది కూడా అబద్ధం లేకుండా జరిగింది జరిగినట్టు, ఉన్నది ఉన్నట్టు. ఫిబ్రవరి విశ్వకర్మ భగవానుడి పండుగ మాఘశుద్ధ త్రయోదశి 10వ తారీఖు తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. తాజ్ కృష్ణ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మొదలుకొంటే టోటల్గా అభివృద్ధి కార్యక్రమాలే ఉంటాయి. ఈ అక్రమ దొంగ బంగారం కేసులలో చట్టాలలో మార్పులు ఒకటి, కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చట్టాలలో మార్పు ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంది, కార్పొరేట్ వ్యవస్థలు ప్రారంభించబోయే ముందు ఏమేమి చేయబోతూ ఉన్నాం, ఏ రకంగా ప్రారంభించబోతూ ఉన్నాం అనే విషయాలన్నీ తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇట్టి ఇంటర్వ్యూను చూసే ప్రయత్నం చేయండి. ఇతరులకు పంపించి వాళ్ళు కూడా చూసి టైగర్లుగా తయారయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.